హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అరకు వ్యాలీలో ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నాం. అసలు ఈ ట్రైబల్ మ్యూజియం స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ టికెట్ కాస్ట్లు ఎలా ఉంటాయి, ఇక్కడ మనం విజిట్ చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో లోపలికి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఈ అరకు ట్రైబల్ మ్యూజియంలో మనకి ఏమేం గేమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచారు. మనకి దీని పక్కకే వస్తే చిన్నపిల్లలకి ఏ విధంగా టికెట్ ప్రైస్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం అన్ని యాక్టివిటీస్ చేయాలంటే 800 తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఎంట్రీ అయితే ట్రైబల్ మ్యూజియంలో ఈ విధంగా ఉంటుంది. ఇది ట్రైబల్ మ్యూజియం ఫ్రెండ్స్. దీని బయట మనకి యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ ఇదైతే మనకి ట్రైబల్ మ్యూజియం అనమాట. అంటే ఇక్కడ వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అవి మొత్తం ఈ లోపల డిస్ప్లే చేసి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎంట్రీ అయితే ఇది కనిపిస్తుందిగా మనకి ఈ విధంగా ఉంటుంది. ఆదివాసీ దేవాలయం అంట. ఫస్ట్ ఈ దేవాలయాన్ని దర్శించుకొని మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. మనకు ఆదివాసీలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళు గిరిజన వేట ఫ్రెండ్స్. వారి బాణాలు, విల్లులు ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి. సో ఫస్ట్ మనం మ్యూజియంలోకి రాగానే ఫస్ట్ మనకు అవే కనిపిస్తాయి. వాళ్ళు వేటాడే విధానం, వాళ్ళ వేట శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ వస్తువులను ఎలా తయారు చేస్తారు, బాణాలు అనేవి చూపిస్తారు ఫ్రెండ్స్. సో ఆ వేట తర్వాత వాళ్ళకి ఏవైతే ఆ వేటలో దొరికాయి ఫ్రెండ్స్, ఆ మాంసాన్ని తీసుకొని రావడం కోసం ఇది చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇవో చూస్తున్నారుగా. దాని తర్వాత అయితే ఇక్కడ వారి ఇంట్లో వారి లేడీస్ ఎలా అయితే ఉంటారో, వాళ్ళ పల్లెటూరులో వాళ్ళ ఇల్లులు ఏ విధంగా ఉంటాయో అవి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చేపలు తెలుసుగా ఫ్రెండ్స్, వాళ్ళు వలలేసి లోకల్లో ఉండే చెరువులు, కాలువల దగ్గర చేపలు పడతారు కదా ఫ్రెండ్స్, అది చూపిస్తున్నారు. ఇక్కడ ఏముందంటే ఏంటిది ఫ్రెండ్స్, ఇంట్లో వీళ్ళు బయట వంట చేసుకుంటున్నట్టు ఒక దృశ్యం ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇది మన భూమి పూజ అంటారు ఫ్రెండ్స్. ఇది వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఆ సూర్య నమస్కారం చేసేది ఫ్రెండ్స్ ఇది. దీని పక్కన ఉంది ఇదిగో కటింగ్ ఫ్రెండ్స్. వీళ్ళు వేలకు వేలు ఖర్చు పెట్టరు ఫ్రెండ్స్. ఈజీగా ఒకళ్ళు కటింగ్ ఒకళ్ళు చేసుకుంటారు బడ్జెట్లో. ఇవి వాళ్ళు తాటికలు తాగేది, వాళ్ళు యూజ్ చేసే వాళ్ళ వెపన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికి సంబంధించినవి ఇవి. అవి ముంతలు, కుండలు, కట్టెల పొయ్యి అవి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ రెస్పెక్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు చుట్టాలు ఇంటికి వస్తే వాళ్ళు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారో అది ఉంది. ఇక్కడ వాళ్ళ ఇంటి బయట ఈవినింగ్ టైంలో సరదాగా ఎలా చిల్ అవుతూ ఉంటారు, ఏమేం చేస్తారు అనేది ఉంది. ఇంకొంచెం దాని పక్కకు వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళందరూ ఊర్లో బయట కూర్చొని ఉన్నట్టున్నారు. ఇది చూస్తే ఇది డప్పు కొడుతున్నారు ఫ్రెండ్స్. ఇది వాళ్ళు మ్యూజిక్లు కొడుతున్నారంటే నాకు తెలిసి వాళ్ళ గ్రామ పూజలు ఏవి జరుగుతున్నట్టున్నాయి. మనం ఇంకొంచెం పక్కకు వస్తే ఫ్రెండ్స్, ఇగో పుట్టగొడుగులు ఫ్రెండ్స్, మన మష్రూమ్స్ అంటారు కదా, ఇవి నాటు పుట్టగొడుగులు ఫ్రెండ్స్. ఇవి చాలా హెల్దీ. వాటిలో ఇంకా టైప్స్ ఉంటాయి అన్నమాట పుట్టగొడుగులు. ఇగో ఈ పేర్లు ఏవో ఉన్నాయి. ఈ చింతపండ్లు, ఈ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ పేర్లు నాకు ఇవి. సో ఇలాంటివన్నీ మనకు చాలా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైనా వెళ్తే ఆ పేర్లు ఏంటో తెలుసుకుని నాకు కామెంట్లో తెలియజేయండి. ఇగో ఈ కనిపిస్తుందేమో ఫ్రెండ్స్ మనకి, ఇది తేనె తీస్తున్నారు ఫ్రెండ్స్, తేనె. ఈ పక్కనేమో పెద్దమ్మేమో వరి పొలానికి నారు తీస్తుంది, తాత ఏమో దున్నటానికి వెళ్తాడు. దీన్ని మంచిగా చేశారు ఫ్రెండ్స్. ఈ బొమ్మలు మాత్రం చాలా బాగా చేశారు. ఇగో ఇక్కడ సంత మార్కెట్ జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి మామిడి పళ్ళు అవన్నీ కనిపించాయని అన్నీ ఫేకే ఫ్రెండ్స్, మొత్తం బొమ్మలే. మీరు ఒరిజినల్గా అక్కడ ఏమున్నాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇవన్నీ బొమ్మలే. చూడండి, వాళ్ళకి మా సంత ఆ విధంగా జరుగుతుంది. ఇంకో ఇక్కడ తాత బుట్టలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అడవిలోకి వెళ్ళి ఎదురు బొంగులు తెచ్చి వాటితో అల్లుకొని బుట్టలు చేసినట్టుండో. సో ఆ బుట్టలు అమ్ముతుండ అనమాట. ఇక్కడ పక్కన పెద్దమ్మ అమ్మనే అన్నం వండుతుంది. అవి బియ్యం కాదు ఫ్రెండ్స్, వడ్లు. ఇంకో దీన్ని ఏం మంచం అంటారు ఫ్రెండ్స్, నులక మంచం అంటారు ఫ్రెండ్స్ దీన్ని. వాళ్ళకి అడవిలో దొరుకుతుంది అనమాట. ఆ నులక అనే అదొక చెట్టు నుంచి వస్తుంది అది. మనకు కనిపిస్తుందిగా ఫ్రెండ్స్, ఇది ఆదివాసీ వివాహం ఫ్రెండ్స్. వాళ్ళ పెళ్ళి ఫ్రెండ్స్ ఇంట్లో ఏ విధంగా జరుగుతుంది. ఇప్పటికి కూడా మన ట్రైబల్స్లో మ్యారేజ్ ఈ విధంగా జరుగుతాయి ఫ్రెండ్స్.